రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ మూవీ దురంధర్ 2. ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంది. దుష్ట పాక్ మన ఇండియాపై ఎలాంటి కుట్రలు వేసింది, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి దాడులకు ప్లాన్ చేసింది, దానికి మన ఇండియన్ పొలిటీషియన్స్ ఎలాంటి సహకారాన్ని అందించారు, ఇండియాకు ఎలాంటి ద్రోహాన్ని తలపెట్టారు, నోట్ల రద్దు వెనుకున్న అత్యంత కీలకమైన రహస్యం ఏంటి, ఎవరి వల్ల నోట్ల రద్దు చేయాల్సి వచ్చింది, ఈ కుట్రలో ఒకప్పటి కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ పాత్ర ఏంటి, దుబాయ్ వేదికగా లావాదేవీలు ఎలా జరిగాయి వంటి కీలక విషయాలతో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఎక్కడున్నాడు, ఇండియాపై ఎలాంటి కుట్రలు చేశాడు అనే ఆసక్తికరమైన అంశాల నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ పాలిటిక్స్ పై ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఇంట్రెస్టింగ్ అంశాలు, మన రా ఏజెంట్లు పాక్ లో చేసిన అండర్ కవర్ ఆపరేషన్ల నేపథ్యంలో యథార్థ సంఘటనలు, దాని వెనుక జరిగిన కుట్రల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తూ వరుస రికార్డుల్ని తిరగరాస్తూ ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1739 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి బాహుబలి రికార్డ్ ని సమన్ చేసింది. దేశ వ్యాప్తంగాను రికార్డ్ స్థాయి వసూళ్లని రాబడుతూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాని బాలీవుడ్ తక్కువగా అంచనా వేసిందట. సినిమా వారంలోనే తేలిపోతుందని, దీన్ని ఎవరు కూడా పట్టించుకోరని, ఎలా వచ్చిందో తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్ళిపోతుందని బాలీవుడ్ లోని చాలా మంది సెలబ్రిటీలు చర్చించుకున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ వెల్లడించి షాక్ ఇచ్చారు. సోమవారానికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడిపోతుందని నాకు అగ్రశ్రేణి దర్శకులే చెప్పారు అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా మరో విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ ఒక్కరూ కూడా దురంధర్ కు సపోర్ట్ గా నిలవలేదన్నారు. అంతేకాకుండా ఈ సినిమా అత్యంత దారుణంగా ఫ్లాప్ కావాలని చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రహస్యంగా మీటింగ్లు పెట్టుకున్నారని చెప్పి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండియాకు ద్రోహం చేస్తూ సంఘ విద్రోహ శక్తులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా దురంధర్ రిలీజ్ తర్వాత అదే నిజమని నిరూపించాయని కునాల్ కోహ్లీ మాటలతో అది స్పష్టమైందనే కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి.